ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. లోపాముద్రతో అగస్త్య మహర్షి, హే లోపాముద్ర, ఇప్పుడు నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను. నేను నీకు చెప్తున్నటువంటి ఈ విషయాలు భక్తవరేణ్యులందరికీ కూడా చెప్పినట్లనే, అంటే నీ వంకతో లోకానికి కొన్ని విషయాలు చెప్తాను అని. తీర్థంబు దానంబు తీర్థంబు తపమును తీర్థంబు ఇంద్రియ నిగ్రహంబు అని. తీర్థం అంటే ఏమిటో నిన్న కొంతవరకు వివరించారు. వివరించిన తర్వాత కాశీలో ఉన్నటువంటి వాడికి కాశీలో మరణించే యోగం ఒక్కొక్కసారి రాదు. ఎందుకు రాదు అంటే వాడి మనస్సులో కుళ్ళు కుతంత్రాలు ఉంటే రాదుట. అందుకని మనస్సు నిర్మలంగా, ఏమాత్రం మలినమన్నది మనస్సులో లేకుండా ఎప్పుడూ పవిత్రమైనటువంటి మనస్సుతో ఉంటేనే కాశీలో సంభవించేటటువంటి మరణం, కాశీలో మరణించే యోగం కూడా వస్తుందిట. లేకపోతే సురాకుంభమివాపగయ సురాభాండం ఇవ ఆపగై అని అంటారు. అంటే ఒక కళ్ళు కుండ ఉన్నది, ఆ కళ్ళు కుండని తీసుకొచ్చాం. ఆ కళ్ళు కుండని తీసుకొచ్చి అక్కడ పెట్టాం. చక్కగా రుద్ర నమక చమకాలు చదువుతూ గంగాజలంతో దాన్ని అభిషేకం చేసేమే అనుకోండి. గంగాజలంతో, యమునా జలంతో, నర్మదా జలంతో, పంచ అమృతాలతో అభిషేకం చేశారట. ఒక కళ్ళు కుండకి పైన మూత గట్టిగా పెట్టి ఇంతగా ఇన్ని పదార్థాలతో రుద్ర నమక చమకములతో అభిషేకం చేస్తే ఈ కళ్ళుకుండ పవిత్రం అవుతుందా? ఎందుకు అవుతుంది? అవ్వదు. ఎందుకంటే అందులో నిండుగా కళ్ళున్నది. కాబట్టి కళ్ళుకుండకి మనం ఎంతగా అభిషేకం చేసినా సరే లోపల ఆ కళ్ళు ఉన్నంత వరకు అది అపవిత్రమే. ఆ కళ్ళుకుండ పవిత్రం అవ్వాలి అంటే ముందు అందులో ఉన్నటువంటి కళ్ళు బయటికి పారబోసేయాలి. దాన్ని శుభ్రంగా కడగాలి. అప్పుడు దాన్ని గంగాజలంతో కడిగితే అప్పుడు అది పవిత్రం అవుతుంది. అలాగే మన మనసులో కుళ్ళు, కుతంత్రం, రాగద్వేషాలు, అపవిత్ర లక్షణాలు ఉంటే మనం కూడా నిండుగా ఉన్నటువంటి, సంపూర్ణంగా ఉన్నటువంటి ఆ సురాభాండం అంటారేం కళ్ళుకుండ, ఆ కళ్ళుకుండ లాంటి వాళ్ళమే. సంస్కృతంలో నిజానికి మన శరీరాన్ని ఘటం అంటారట. ఘటం అంటే కుండ, ఘటము అంటే శరీరం. మనిషిలో మంచి లక్షణాలు లేకపోతే వాడు కళ్ళు ఉన్న కుండ లాంటి వాడు. చెడు లక్షణాలు పోయి నీకు మంచి లక్షణాలు ఏర్పడితే నువ్వు కళ్ళు లేనటువంటి కుండ లాంటి వాడివి. కళ్ళు తీసేసాక నీళ్లు పోసి కడిగితే ఆ కుండ పవిత్రమైపోయినట్లుగానే మన శరీరం కూడా అలాగే పవిత్రం అవుతుంది. అందుకని సురాభాండ వివాపగాహ.
బెసరుహ పత్రలోచన బెసరుహ పత్రలోచన కృపేటములందు మునింగి ఆడవే మొసలులు మీలు కర్కటముల్ కమఠంబులు వాని కబ్బునే అసదృశమైన తీర్థఫలము అటి విధంబు సుమీ తలంప మానసమగు తీర్థమాడ నిజనంబులకున్ బహు తీర్థముల్ ఓ బెసరుహ పత్రలోచన. లోపాముద్ర. గంగాజలంలో మునిగి ఉన్నంత మాత్రం చేతనే మోక్షం వచ్చేస్తే గంగలో ఎన్ని లేవే, మొసళ్ళు లేవు, మొసళ్ళకి మోక్షం వస్తుందా? మీలు అంటే చేపలు లేవా, మీనములు, చేపలకి మోక్షం వస్తుందా? కర్కటకముల్ ఎండ్రపీతలు ఉండవు నీళ్లలో, వాటికి మోక్షం వస్తుందా? కమఠంబులు అంటే తాబేళ్ళు ఉన్నాయి కదా, వాటికి ఏమన్నా మోక్షం కలుగుతుందా? అలాగే గంగలో మునిగినంత మాత్రం చేత మనస్సులో ఏవేవో దురాచనలతో మలినమైనటువంటి మనస్సుతో స్నానం చేస్తే ఏం ఫలితం చెప్పు? అలా గంగా స్నానం చేసినంత మాత్రాన పవిత్రుడైపోతాడే. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ చేపలు, తాబేళ్ళు, ఎండ్రపీతలు, మొసళ్ళు నిరంతరం గంగలో ఉన్నప్పటికీ గంగా స్నాన ఫలితం వచ్చేస్తే అవన్నీ ఎప్పుడో కైలాసానికి పోవాలి కదా, కానీ వాటికి మోక్షం రావడం లేదు. ఎందుచేతను అంటే వాటికి తెలియదు అది గంగలో స్నానం చేస్తే మోక్షం వస్తుంది, ఇది పవిత్ర స్థలం అని వాటికి తెలియదు. వాటి దృష్టిలో అవి నివసించడానికి పనికొచ్చేటటువంటి ఒకానొక స్థలం అంతే. మానసమగు తీర్థమాడని జనంబులకున్ బహుబాహ్య తీర్థముల్ అన్నారు. అంటే బయట ఎన్ని తీర్థయాత్రలు చేసినా మనస్సు పవిత్రంగా లేకపోతే, మనస్సులో ఉన్నటువంటి భక్తి లేకపోతే ఈ బయట చేసేటటువంటి తీర్థయాత్రలు అన్నీ దండగని లోపముద్ర. కాబట్టి అన్నింటికన్నా కావలసింది మనశ్శుద్ధి, అంతఃకరణ శుద్ధి. చూడండి, మనం పూజకి ముందుగా సంకల్పం చెప్పుకుని కలశ పూజ చేసి ఆ కలశలోకి వరుణుణ్ణి ఆవాహన చేసి ఆ కలశలో ఉన్నటువంటి నీళ్లు దేవుడి మీద, పూజా ద్రవ్యాల మీద, మన నెత్తి మీద చల్లుకుంటూ ఏమని చెప్తాం? సబాహ్య అభ్యంతర శుచి అంటాం. బయట ఉన్న శరీరము ఈ జలము ప్రోక్షణ చేసుకోవడం ద్వారా శుద్ధి పొందుతుంది. శరీరం లోపల ఉన్నటువంటి అభ్యంతర శరీరం లోపల ఉన్నటువంటి మనస్సు, హృదయము కూడా శుద్ధి పొందాలి. ఎప్పుడు శుద్ధి పొందుతుంది? నీళ్లు జల్లుకుంటే బయట శుద్ధి పొందుతుంది, కానీ అంతఃశుద్ధి ఎప్పుడవుతుంది, అభ్యంతర శుచి ఎప్పుడవుతుంది అంటే యస్మరేత్ పుండరీకాక్ష స బాహ్య అభ్యంతర శుచి. ఎవరైతే పుండరీకాక్షాన్ని స్మరిస్తారో అటువంటి వాళ్ళకి అప్పుడు బయట లోపల శరీరం అంతా కూడా శుద్ధి పొందుతుంది. పుండరీకము అంటే తెల్ల కలువ పువ్వు, అక్ష అంటే కన్నులు, తెల్ల కలువ పువ్వుల వంటి అందమైనటువంటి కన్నులు గల ఆ శ్రీ మహావిష్ణువుని స్మరించినంత మాత్రం చేత హరియను 2 అక్షరములు హరించును పాతకములు. మనకి ఆ నామస్మరణ చేత లోపల బయట పుండరీకాక్ష అంటే శుద్ధి కలుగుతుంది. అందువల్ల అంతఃకరణ శుద్ధి లేకపోతే భాండ శుద్ధి వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ఆత్మశుద్ధి లేని ఆచారముదియేలా, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ అన్నారు కదండి. అని ఇంతగా అగస్త్య మహర్షి లోపాముద్రతో చెప్తే అప్పుడు ఆవిడికి విషయం అర్థమైంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తీర్థయాత్రలకు వెళ్ళాలి అన్నాడు. అనగానే తీర్థయాత్రల్లో ఏమేం చెయ్యాలండి అంది. ఎప్పుడైనా గుడిలోకో ఆలయంలోకో తీర్థక్షేత్రములకో వెళ్ళినప్పుడు వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు. అన్నీ గుడికి సంబంధించినటువంటి విషయాలే మాట్లాడాలి.
ఆలయాన్ని అపరిశుభ్రం చేసేటటువంటి పనులు ఏవీ చేయకూడదు. ఆలయాన్ని శుభ్రపరిచేటటువంటి వాట వచ్చే జన్మలో మహారాజుగా పుడతాటండి. జగన్నాథపురిలో ఇప్పటికీ కూడా ఆ మహారాజులు, అందుకే వాళ్ళు ఆ గుడిని తుడుస్తారు. జగన్నాథ స్వామి వారి యొక్క రథోత్సవం నాడు ఆ పూరిని పరిపాలించేటటువంటి రాజుగారు, ఆ రాజవంశం వాళ్ళు ఇప్పటికీ కూడా వచ్చి ఆ రథాన్ని శుభ్రంగా తుడిచినటువంటి తర్వాతే రథం కదులుతుంది. పురాణ కాలక్షేపానికి భంగం రానియకూడదు. ఇంకా ఏమేం చేయాలో లోపాముద్రకి అగస్త్యుడు చెప్తున్నారు. ఏమేం చెప్పారో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీచాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర.